నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ కార్యక్రమాల పిలుపుతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. బాల్కొండ నియోజకవర్గంలో పోలీసులు రెండు పార్టీల నేతలను అడ్డుకున్నారు. ఇరు పార్టీల నాయకులు ఎక్కడికక్కడ కట్టడి చేశారు. పలువురు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు హౌస్ అరెస్టులు చేశారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. గల్ఫ్ బాధిత కుటుంబాల పట్ల మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని మోహన్ రెడ్డి అన్నారు. ఆయనకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే వేల్పూర్లో కనువిప్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పదే రోజు ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంటే ఇక కుదరదు, ఖచ్చితంగా నీ ఊళ్ళోకి వచ్చేస్తే కనీసం అక్కడన్నా మనం మాట్లాడుకుందాం గాంధీ దగ్గర. ఎందుకంటే మా పార్టీ గాంధేయ మార్గంలో నడిచే పార్టీ. మేము వేల్పూర్ వెళ్ళి వైలెన్స్ చేయాలనుకోలే, వాస్తవాలు చెప్తామని స్టేట్మెంట్ ఇచ్చినాం. కానీ మా పోలీసులు ఏమో వైలెన్స్ చేస్తామనుకొని భయపడి ఇక్కడ బయటకు వెళ్ళకుండా నిర్బంధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ పత్రికా ముఖంగా చెప్తున్నా, మీ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్న అంశాలపైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో అయితేనేది, దళితులకు 3 ఎకరాల విషయంలో అయితేనేది, దళిత బంధు అయితేనేది, బీసీ బంద్ అయితేనేది, మైనార్టీ బంద్ అయితేనేది, నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ బుద్ధి లాంటి కార్యక్రమాలు మీరు చెప్పి 2 సార్లు ఓట్లేపించుకొని అధికారాన్ని అనుభవించిన మీరు మేము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను 6 గ్యారంటీలతో పాటు ఇంకొన్ని కార్యక్రమం అమలు చేస్తుంటే మీరు భరించలేక ఆడ కేటీఆర్, హరీష్ రావు, ఇక్కడ ప్రశాంత్ రెడ్డి ముగ్గురు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి పైన